గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్. ఇప్పుడు నా షోకి రాబోయే ఆ ముద్దుగుమ్మ గురించి చెప్పాలి అంటే మనతో పాటు ఆడటానికి పాడటానికి వస్తున్నారు కరాటి కళ్యాణి గారు. మనతో పాటు ఆడటానికి పాడటానికి వస్తున్నారు. ఆపు 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 అబ్బని తీయని దెబ్బ అంటున్నావేంట్రా బాబు, ఇక్కడ కావాల్సింది మాస్ మసాలా. పార్టీలలో జాయిన్ అవుతున్నారు, రకరకాల సభలకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎమ్మెల్యే సీట్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా 24కి? జనాలు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఈమె ఏదో చేస్తుంది. ముఖ్యంగా సినిమా వాళ్ళు నెల తిరిగేలోపు ఇంకో కండ ఉంటుంది మెడలో. ఇప్పటిదాకా మరి అయితే 2 years అయిపోతుందండి ఇంతవరకు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాదు కదా. పలకనమ్మకే పంచ్. జనసేన ఎందుకు అనుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు యోగి అంటాను నేనైతే. కేవలం హిందుత్వం 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 అంటే ఒక కులం అనేదే ఇక్కడ కనపడుతుంది, కానీ మేజర్ ఫ్యాక్టర్ ఎక్కడ జనానికి మంచి అనేది కులం ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నారు కదా ఇంతకు ముందు సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యేగా నేను అదే కులం. సామాజిక వర్గం ఒక్కటే ఓట్లేస్తే కూడా గెలవరు. మీరు చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ గుర్తుకొస్తాయా మేడం ఎప్పుడన్నా? అబ్బా బాబీ వద్దన్నా కృష్ణ సినిమాలో క్యారెక్టర్ చేశాను నేను, రియల్ లైఫ్ లో చేయలేదు. సో క్యారెక్టర్ చేస్తే తప్పేంటి? అంటే అప్పుడు బతుకు తెరువు కోసం ఆ స్టెప్ వేయాల్సి వచ్చిందా మేడం? నా వృత్తి కోసం నేను బయట చేస్తే తప్పేమైంది? నేను ఒక అమ్మాయిని, నాకు బాధలు ఉంటాయి, నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు కన్నీళ్ళు ఉంటాయి, తలుపులు మూసుకొని ఏడుస్తాను అని అన్నారు కదా. ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకు భర్త లేకుండా నా జీవితం ఇలా? చెప్పచ్చో లేదో తెలియదు. చెప్పొచ్చు. ద్రౌపది వస్త్రాభరణం అయింది నాకు అక్కడ. టు బి ఫ్రాంక్ గా చెప్పండి కళ్యాణి గారు, కాళ్ళు నాగుతున్నారు, తొడలు నాగుతున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ వదిలేసి శ్రీకాంత్ రెడ్డిని ఎందుకు కొట్టారు అనే దానికి సమాధానం చెప్పగలరు ఈరోజు? బట్ జనాలు పౌర్ణికి బాగా అడిక్ట్ అయిపోయారు. బట్ సమాజం కూడా అదే యాక్సెప్ట్ చేస్తుంది కదా, అలాంటి వీడియోలకే ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంది, అలాంటి సినిమాలే ఎక్కువ చూస్తున్నారు. పిక్కల దాకా పైన తొడ దాకా వేసింది, టైటీ బాగుంది, డ్రెస్ బాగుంది, అక్కడ వెళ్ళాడు కొట్టాడు అనుకోండి. కరాటే కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్నాం అనుకున్నా, ప్లీజ్ కాల్ టు 9865. కనపడ్డ ప్రతి చోట ప్రతి ఒక్కటి తాళి పట్టుకుని ఇలా ఉంటాడేమో. కలలో నైను కనగనలేదే నువ్వు వస్తావని, మెలకువలైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆ దేవుడు వచ్చి ఈ దేవత కరుణించి ప్రేమ పైన నాలో నమ్మకాన్ని ఏదో పెంచుతున్నది. రెడ్ రెడ్ అందుకనే పాడాల్సి వచ్చింది. రెడ్ చూసా రోజు రోజు రోజా పువ్వా ఇలాంటి పాటలైతే ఏంటి అలా అనుకోకుండా మొత్తం రెడ్డే. రెడ్ కదా, ప్రేమమయం. నా మీద మీకు ఎక్కువ ప్రేమ ఉందా, మీ మీద నాకు ఎక్కువ ప్రేమ? అంటే మన ఇద్దరి మీద ప్రేక్షకులకి ఎక్కువ ఉంది. పలకనమ్మకే పంచ్. అసలుకి నిజంగా చాలా రోజులు అయిపోయింది కళ్యాణి గారు. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ హాట్ టాపిక్. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కళ్యాణి గారు, యూట్యూబ్ ఓపెన్ చేయకపోయినా పడుకుంటే ఆలోచించేది కళ్యాణి గారిని. అలాంటి కళ్యాణి గారు ఈరోజు పార్టీలలో జాయిన్ అవుతున్నారు, రకరకాల సభలకు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎమ్మెల్యే సీట్కి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారా 24కి? అంటే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండదు కదా. ఖచ్చితంగా మనం ఎక్కడొచ్చామో ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఎవరైనా డౌన్ టు ఎర్త్ వస్తాము. అలా అలా ఎదుగుతున్న క్రమంలో మన జీవన విధానం మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోయేటప్పుడు మనం చాలా చాలా తెలియకుండా అడుగు పెడతాము. అడుగు పెట్టిన తర్వాత కొన్ని స్టాండ్ అవ్వాలి. స్టాండ్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు రీచ్ అవుతాం, కొన్నిసార్లు అబాస్ పాలవుతాం. చాలా చాలా ఉంటాయి మన లైఫ్లో. అవన్నీ తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు వైనాట్ ఏమో నేను అవ్వకూడదని లేదు కదా, ఎందుకు అవ్వకూడదు? నేనే మనిషి ఆశాజీవి. ఖచ్చితంగా 2024లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనాలు అంటే చేస్తున్నారు చాలా వరకు, మా సామాజిక వర్గం కానీ బయట కానీ. లేని పక్షంలో అది మనం గెలుస్తామా లేదని పక్కన పెట్టండి, అది ఫేట్తో మన రాతలో కూడా ఉండాలి. కానీ నేను పోటీ అయితే ఇస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్
ఖచ్చితంగా నెక్స్ట్ అయితే 24 తర్వాత కూడా ఇస్తారు పోటీ. కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనక్కర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయకపోయినా జనాలు ఫిక్స్ అయ్యారు ఆల్రెడీ ఈమె ఏదో చేస్తుంది అని. ఏ పార్టీ నుంచి? ప్రెసెంట్ అయితే బీజేపీలో. అదే ఇప్పుడైతే బీజేపీలో ఉన్నారు, అప్పటికి చెప్పలేం కదా. అది మరి పూటకొక కండవ కప్పుకునే వాళ్ళని చూస్తున్నా. అలా నేను ఇంతవరకు అయితే కప్పుకుందాం అనుకోలేదు. మరి మా పార్టీ మీద ముఖ్యంగా సినిమా వాళ్ళు నెల తిరిగేలోపు ఇంకో కండవ ఉంటుంది మెడలో. ఇప్పుడు దాకా మరి అయితే 2 years అయిపోతుందండి ఇంతవరకు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాదు కదా, ఎలక్షన్స్ లోనే మారాలని ఉందా? ఏమన్నా ముందు కూడా మారచ్చు. నేను ఫస్ట్ నుంచి రెండింటికే బాగా నేను ఫిక్స్ అయి ఉన్నది. ఫస్ట్ కూడా అప్పుడు కూడా నేను జనసేన ఆర్ బీజేపీ అనుకుని వచ్చాను. నేను ఈ రెండే నాకు ఇష్టమైన పార్టీస్ అంటే అంతే. ఒకవేళ నేను మారుతానని నేను చెప్పట్లేదు, మారాలని ఉద్దేశం కూడా ప్రెసెంట్ లేదు. బట్ నాకు ఇష్టమైన పార్టీలు అంటే ఈ రెండే. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి నేనేం అడగను ఎందుకు వచ్చారు, ఎందుకు మారాలనుకుంటున్నారు అనేది. జనసేన అనేది ప్రాంతీయ పార్టీ కాబట్టి కొత్తగా స్టార్ట్ అయిన ఒక పార్టీ. అసలు దాంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని ఒక పార్టీ. అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి పొజిషన్ అనేది తెలియని ఒక పార్టీ కాబట్టి జనసేన ఎందుకు అనుకున్నారు మీరు ఫస్ట్ లోనా? నేను జాయిన్ అవ్వకముందు ఒకవేళ మేబీ మీరు 2 పార్టీల నుంచి అనుకున్నారు కదా 24 లో కూడా, ఇన్ కేస్ 24 లో జనసేన నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏంటి? నేను అనుకుంటున్నా, నేను ఫిక్స్ చేసేసారా? మీరు చెప్పారు కాబట్టి మారితే 2 అని. లేదు మీరు ఫిక్స్ చేసేసి అనుకుంటున్నారు కాబట్టి కన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నేను ఇంకా చెప్పలేదు. బీజేపీ అనేది నాకు అంటే నేను మోడీ గారి ఫ్యాన్ బేసికల్గా. ప్లస్ అది కాకుండా హిందుత్వాని కోసం ఏదన్నా పార్టీ ఉంది ఫైట్ చేసేది అంటే అది బీజేపీనే. ఇంకా అన్ని కూడా సెక్యులర్గా ఉంటాయి, ఇది కూడా సెక్యులర్ పార్టీనే కాదన్ను. కానీ ఏంటంటే హిందుత్వానికి పెద్దపీట వేసే పార్టీ అని నేను ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే హిందుత్వ ఎజెండాతో ఉంటాను నేను, ఎందుకంటే హిందుత్వవాది నేను బేసికల్గా. సో నేను ఎక్కువ అట్రాక్ట్ అయింది ఇటే కాబట్టి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాదు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు కూడా వాళ్ళు చేసే సేవ గుప్తదానాలు అన్నీ నాకు తెలుసు. నేను ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దిక్కుగా ఆయన అంటే ఇష్టంగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి అంటాను నేనైతే ఆయన్ని తెలియని వాళ్ళు ఏదైనా అనుకుంటొచ్చు, కానీ ఆయన ఒక యోగి. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన పనిచేసే తీరు కానీ, ఆలోచించే అంటే ఏ స్టెప్ తీసుకున్నా కూడా అసలు ఇలా ఆలోచించకుండా ఇలా తీసుకుంటారు. అంటే ఏదైనా చేయాలంటే స్పీడ్ ఉంటుంది వర్క్. ఎవరో ఏదైనా అయితే వెంటనే వెళ్ళిపోతారు. అసలు అక్కడ ఏంటి పరిస్థితి, సర్కమ్స్టెన్సెస్ అవన్నీ చూడరు. ఆయనకి ఏంటంటే న్యాయం అయిపోవాలి ఇమ్మీడియట్గా. అక్కడ వాళ్ళకి ఏదైనా జరగాలి. అంటే ఎక్కువ ఆ ఫీల్తో ఉన్న వాళ్ళు పైకి వస్తారు ఎప్పుడైనా రాజకీయాల్లో. ప్రజల కోసం ఏదో చేయాలని అన్ని కోట్లు వస్తుంటే వదులుకొని వస్తున్న హీరోలు ఎవరున్నారు సార్? అన్నెన్ని కోట్లు, అన్నంత సంపద, అంత పేరు అన్ని వదిలేసి తిట్టించుకుంటున్నాడు ఆయన. ఎవరెవరో తిడతారు అతన్ని, ఎవరెవరో మాట్లాడతారు. అవన్నీ చూసినప్పుడు ఇంకా అవసరం అనిపించేది జనాలకి. బట్ ఆయన ఒక యోగి, ఆయన ఒక ఫిక్స్ అయిపోయి ఉన్నారు, ఆయన చేయాలనుకున్నారు. సో అతనికి అట్రాక్ట్ అవ్వడంలో అందుకు ఒక విధంగా ఆ పార్టీకి నన్ను చాలామంది జన సైనికులు తమ్ముళ్ళు, అక్క మీరు పార్టీకి రండి, కొంచెం సపోర్ట్ గట్టిగా మీలాంటి వాయిస్ ఉండాలని అడిగారు నన్ను. ఇన్బాక్స్లో వచ్చి ఫోన్లు చేసేవారు, మెసేజ్. నేను ఇంకా జాయిన్ అవ్వలేదు అప్పటికి. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే కొంచెం ఎక్కువ మోడీ గారు అంటే బాగా ఇష్టం వల్ల నాకు ఇష్టం కూడా ఫస్ట్ నుంచి. హిందుత్వ, రాముడు, రామ జన్మభూమి, ఆయన చేసిన కొన్ని ఇవన్నీ చూసి ఇంక నేను అటు అట్రాక్ట్ అయ్యాను. అట్లని లేదు, బట్ సినిమా పరంగా ఎప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక హీరోగా, మేమందరం ఒక కుటుంబం వ్యక్తులుగా ఆయనకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్. అలా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంటేనే చాలా ఇష్టం. అంటే కేవలం హిందుత్వాన్ని అట్ ది సేమ్ టైం జనాల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకునే బీజేపీ తన అజెండా ఏంటో ముందుకెళ్తుంది, కానీ పూర్తిగా హిందూ ధర్మం అనేది ఎక్కడ కనిపించదు. కొంతమంది దగ్గర మాట్లాడే వ్యక్తుల గురించి చూస్తుంటే చాలామంది చెప్తుంటారు కేవలం హిందుత్వం 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 అంటే ఒక కులం అనేదే ఇక్కడ కనపడుతుంది, కానీ మేజర్ ఫ్యాక్టరు ఎక్కడ జనానికి మంచి అనేది లేకపోతే ఏదైనా ఇంకోటి ఏం కనిపించదు. అంటే మీరు కులం ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఒక కులం కనబడుతున్నారు, కులం ఏంటి? మీరు అన్నారు కదా ఇంతకు ముందు సామాజిక వర్గం వాళ్ళు అడుగుతున్నారు ఎమ్మెల్యేగా నిల్చోమని. అదే కులం అది కాదండి. నేను యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు. నేను పార్టీలో జాయిన్ అవ్వక ముందే. మనుషులంతా ఒకటైనప్పుడు ఎందుకు యాదవులు, రెడ్లు, కమ్మ? అది నేను కాదండి. ఇది ఎప్పటి నుంచి వస్తున్న తరతరాల నుంచి వస్తున్న దీన్ని రూపం ఆపడం మన వల్ల కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితి అలా ఫిక్స్ అయిపోయారు. నాకైతే లేదు, నాకు అన్ని కులాలు ఒకటే. నేను ఎస్సీ వాళ్ళ ఇంట్లో తింటాను, రాజుల ఇంట్లో తింటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎవరితోనైనా ఏదో నేను మింగిలిపోతాను. నాకు అలా లేదు, ఎందుకంటే నాకు అందరూ కావాలి. మేము ఆర్టిస్టులే, మాకు అందరూ కావాలి. ఇంకొక విషయం ఏంటంటే నేను యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలుగా గత 10 సంవత్సరాల క్రింద నుంచి ఉన్నాను. నేను పార్టీలో జాయిన్ 2-3 సంవత్సరాలు అయింది. సో నేను ముందు నుంచి రాజకీయ పరంగా ఉన్నా లేకపోయినా, డైరెక్ట్గా రాకపోయినా నేను ఒక నాయకురాలుగా ఉన్నాను ఒక సామాజిక వర్గానికి. ఎందుకంటే నేను వాళ్ళు నేను ఫైట్ చేస్తున్న పద్ధతి నచ్చి తీసుకున్నారు. సో మేకల రాములన్న నన్ను ఎంచుకున్నప్పుడు
ఫైట్ చేస్తాం మేము మా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అది నాకు ఆటోమేటిక్గా ఇది యాడ్ ఆన్ అవుతుంది ఇక్కడ. అంతేగాని మనం సామాజిక వర్గాన్ని పట్టుకొని ఎదగాలని లేదు. సామాజిక వర్గం ఒక్కటే ఓట్లేస్తే కూడా గెలవరు. సో అందరూ కావాలి, అందరూ రావాలి, అందరూ ఉండాలి. సో మనం దాని గురించి చేస్తాం. హిందుత్వ ఎజెండా అంటారా? హిందుత్వ ఎజెండా బీజేపీ పార్టీ కాదండి నేను అంటుంది. బీజేపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా రామజన్మభూమి రావడానికి ముఖ్య కారకులు కరసేవకులు వాళ్ళంతా ఎంతెంత ఇది చేశారు, ఏ విధంగా అయింది అంతా మనకు తెలుసు. అవన్నీ మనం మళ్ళీ మొదలు పెట్టక్కర్లేదు, మనకు తెలిసిన చరిత్ర అది. సో నేనేమంటానంటే హిందుత్వ పార్టీ అని నేను చెప్పడం అని కాదు, సపోర్ట్ చేసే పార్టీ అంటాను. హిందుత్వ పార్టీ అని పూర్తిగాను, ఎందుకంటే సెక్యులర్ దేశం ఇది, సెక్యులర్. మనం అలాంటప్పుడు వాళ్ళందరినీ వదిలేసి మనం హిందుత్వానికి ఓటేస్తున్నారని నేను చెప్పను. కానీ ఎక్కువ ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, ఇప్పుడు మనకి సంఘ్ కానీ వీళ్ళందరూ కనిపించరు, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ చాలా పని చేస్తుంటారు. మనం ముందుకు వచ్చి కొంతమంది పని చేస్తుంటారు మాలాంటి వాళ్ళ ఫేస్, బట్ వెనక చాలామంది చాలా రకాలుగా వర్క్ చేస్తుంటేనే ఈరోజు ఇలా ఉన్నాం మనందరం. అంతేగాని అనేవాళ్ళు బురదేసేవాళ్ళు ఎన్నైనా వేస్తారండి. కొంతమంది మాటల్లో లేదంటే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ ఇది, నాకు ఇష్టమైన సబ్జెక్టు. రాజాసింగ్ గారు ఉన్నారు, ఆయన హిందుత్వాన్ని కొట్లాడతారు. సో నేను చిన్నప్పటి నుంచి రామనామస్మరణతో బ్రతికాను, పెరిగాను. రామనామస్మరణ గురించి హరికథలు చెప్తాను. ఇవన్నిటితో నా నరనరాల్లో నేను ఇది హిందూ రాష్ట్ర అని మేము అంటాం జనరల్గా. ఎందుకంటే జైతు జైతు హిందూ రాష్ట్ర అంటాం. యాక్చువల్గా మనం పుట్టింది పవిత్రమైన భారతదేశంలో. మన బొట్టు, మన కట్టు, మన తాలూకా సంస్కృతి సంప్రదాయాలు, మన భారతం, మన రామాయణం ఇవన్నీ చెప్పుకుంటుంటాం. ఇలాంటి భారతదేశంలో హిందుత్వం కోసం అన్ని ప్రాబ్లమ్స్ వచ్చి గుళ్ళ మీద దాడులు, మతపరంగా దాడులు చేస్తుంటే బాధపడక ఏం చేస్తామండి? అలాంటప్పుడు గట్టిగా ఫైట్ చేయాల్సిందే, చేస్తున్నాం కూడా. సో ఒక బీజేపీ అనే కాదు, నేను ఎక్కడున్నా నేను ఇది చేస్తాను. ఈ పార్టీ అనే కాదు, నేను ఎక్కడున్నా. ఎందుకంటే ఒక బీజేపీకి ఆపాదించక్కర్లేదు, నేను ఏ పార్టీలోనా నేను చేస్తాను. ఎందుకంటే ఒకవేళ పార్టీ అధిష్టానం వద్దండి మీరు వెళ్ళొద్దు అన్నా కూడా, అంటే కొన్ని ఆపుకోలేము కదా. కొన్నిసార్లు వాళ్ళని కన్విన్స్ చేశానే అది తప్పండి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వెళ్తాను. ఎందుకంటే నేను హెల్ప్ కంటే ఫస్ట్ వెళ్తా. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఫైట్ చేస్తా. సో అది నాకు జీర్ణించుకుంది.